రూతు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకుందాం. 9 నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. 221 పేజీ, పాత నిబంధనలో 221 పేజీ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు ఈ ఆరాధనా క్రమాన్ని మీరు జరిగించిన ప్రేమ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, ఇదిగో ఇంకనో ప్రభువా, యవనస్తులైనటువంటి బిడ్డలు తమ నడతలను శుద్ధిపరచుకుంటూ నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు సహాయం చేయండి. ఈ వచనాలను చదువుబడిన మాటలను మీరు దీవించి, ఈ లేఖనము నీది, ప్రజలు నీవారు ప్రభువా. ఈ రొట్టెను విరిచి మాకు మీరు పంచిపెట్టండి. నాతో మాట్లాడండి, మాతో మీరు మాట్లాడండి. యేసు ప్రభువు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ఒకసారి మనం బెత్లెహేముకి వెళ్దాం. ఎక్కడికి? బెత్లెహేములో ఏం జరుగుతుంది? కోత కాలం అది. ఆ కోత కాలంలో ఒక పొలములోనికి ఏరుకోవడానికి రూతు వెళ్ళడం జరిగింది. రూతు సత్ప్రవర్తన కలిగింది, గుణవంతురాలు. నిజంగా రూతును మనం ఆలోచించినప్పుడు చాలా పరిమితి పాటించినటువంటిదిగా కనబడతా ఉంది. ఆమె జీవితంలో ఒక లోటు ఉంది. ఆ లోటును దేవుడే తీర్చాలని ఎదురు చూసింది. ఆమె జీవితంలో ఒక లోటు ఏంటి చెప్పండి? ఆమె లోటు ఏంటి? ఆమె పెనిమిటి చనిపోవడం. అలాంటి పరిస్థితుల్లో, ఏమీ లేకుండా అయిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా తన అత్తగారితో పాటు బెత్లెహేముకు వచ్చింది. ఏమి చూసొచ్చింది అనంటే దేవుణ్ణి చూసొచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని జనాన్ని చూసొచ్చింది. దేవుని జనాంగము, దేవుడు ఏ రీతిగా ఆ ప్రజలను ఏర్పాటు చేసుకొని ఏ రీతులుగా దేవుడు వారిని పోషించాడో, వారిని సంరక్షించాడో, వారిని ఆదరించాడో, ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు ఆమె తన అత్తగారితో వచ్చేసింది. ఈరోజు గమనించినట్లయితే అక్కడ ఏముంటుంది? ఏమీ లేదు. ఈమె ఒంటరిది అయిపోయింది, అత్తగారు ఒంటరిది అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పరిగె ఏరుకోవడానికి అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో బోయజు అనబడినటువంటి ఆ పొలానికి యజమాని వచ్చాడు. అక్కడికి ఆ బెత్లెహేములో ఒక పొలంలోకి వెళ్ళింది, పరిగె ఏరుకుంటూ ఉంది. ఆ యజమాని వచ్చి ఆమె గురించి ఎంక్వైరీ చేశాడు. ఎందుకంటే దాదాపుగా యజమానికి పని వాళ్ళందరూ కూడా పరిచయమే. ఈ పలానావాడు, ఆమె పలానాది. వీళ్ళందరూ రోజు వచ్చి పని చేసుకుని ఆ పని జీతం పట్టుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. అందరూ తెలుస్తారా? తెలియరా? తెలుస్తారు. ఇప్పుడు తెలియనటువంటి ఒక కొత్త వ్యక్తి ఎవరంటే రూతు. ఈ రూతు గురించి ఆలోచించినప్పుడు ప్రియులారా, ఈమె ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకున్నాడు మొదట. తర్వాత ఆమె గురించి మొదట విన్నాడు. తర్వాత ఆమెను చూసినప్పుడు అర్థమయ్యింది ఆమె సమర్పణ ఎంత అద్భుతమైంది. నిజంగా మనం ఎప్పటి నుంచో దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళం. ఆమె దేవుణ్ణి తెలుసుకొని మోయాబు దేశంలో నుంచి కష్టకాలంలో దేవుణ్ణి నమ్మి వచ్చింది. ఏ కాలం అది? చాలా కష్టకాలం, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అలాంటి సమయంలో ఈమె వచ్చింది. ఆమెను చూసినప్పుడు ఒక రకంగా బోయజుకు చాలా గౌరవించే ఆలోచన వచ్చింది, గౌరవపూర్వకమైనటువంటి ఆలోచన వచ్చింది. ఏమంటాడు అంటే, నీవు ఈ పని కత్తెల యొద్ద ఉండి ఎక్కడ ఈ పొలములోనే నీవు నిలకడగా ఉండు అని చెప్పి. నిలకడ లేనటువంటి వాళ్ళు ఈ దినాన చాలామంది కనబడుతూ ఉన్నారు. దేంట్లో నిలకడగా ఉండాలని చెప్పాను? ప్రార్థన యందు
నిలకడగా ఉండాలి, వాక్యమందు నిలకడగా ఉండాలి, సహవాసములో నిలకడగా ఉండాలి. ప్రియులారా, మనకు దేవుడిచ్చినటువంటి వాక్య ప్రమాణాలలో మనం నిలిచి ఉండాలి. ఈ రోజున కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే ఆ నిలకడైనటువంటి స్థితిలో కనిపించట్లేదు, నిలకడగా కనిపించట్లేదు. కాసేపు ఒక చోట, కాసేపు ఒక చోట అన్నట్టు. ఒక స్కూల్లో చదివే విద్యార్థికి చదువు వస్తుంది, ఒక సంఘములో పెరిగేటువంటి విశ్వాసికి ప్రియులారా భక్తి అబ్బుతుంది, విశ్వాసం అబ్బుతుంది, దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్చుకోగలుగుతారు. అంతేకాని సంఘాలు మారుస్తూ, సేవకులను మారుస్తూ, ఎవరికీ కూడా పూర్తిగా లోబడకుండా ఇష్టానుసారంగా జీవించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎప్పటికీ ఆత్మీయంగా ఎదగలేరు. ఎక్కడ ఉన్న వాళ్ళు, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు మార్చుకోరు. అర్థమైందా? ఎక్కడికక్కడ వాళ్ళకి ఏం కావాలి అని అంటే గుర్తింపు కావాలి, లేదంటే వాళ్ళకు ప్రియులరా ఏదో ఒక రకమైనటువంటి ఆశలతో వారు జీవిస్తూ ఉంటారు. గమనించాలి, నిలకడగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నావు అక్కడ, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, గద్దించినా అక్కడ ఉండాలి. గద్దించే సంఘం అయితే, గద్దించే సేవకుడైతే నీకు మేలు. గద్దించకుండా నువ్వేం చేసినా సరే పట్టించుకోకుండా, నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా, నీ వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోకుండా ప్రియులారా ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా ఉంటే మాత్రం అది నీకు ప్రమాదం. అలాంటి చోట నిలకడగా ఉండొద్దు, అక్కడి నుంచి మారిపోవడం మంచిది. అక్కడి నుంచి మారిపోవాలి. గద్దించే వాళ్ళు కావాలి. నన్ను గద్దించే వాళ్ళు ప్రియులారా నాకున్నారు కాబట్టి అక్షరము పొల్లు తప్పిపోకుండా చక్కగా వాక్యాన్ని చదవగలుగుతున్నాను అని అంటే మా మాస్టర్లు నా మీద పెట్టినటువంటి శ్రద్ధ. నన్ను కొట్టారు, నన్ను గద్దించారు, నన్ను హెచ్చరించారు. ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, మా ఇంట్లో నుంచి మా పెద్దనాన్నగారు కానీ, మా నాన్నగారు కానీ, మా తాతగారు కానీ ఎవరు రాలేదు ఎప్పుడు స్కూల్కి. ఏంటయ్యా మా వాడిని కొడుతున్నారంట అని చెప్పి. ఎందుకు? కారణం ఏంటి? వాడికి ఇప్పుడు నేర్పే సమయము నేర్పాలి. కొన్నిసార్లు అవసరమైతే కొంచెం టెంపర్తనం ఉంటుంది పిల్లల్లో. ఆ టెంపర్తనం పోవాలంటే కర్రచుకోవాల్సిందే, తప్పదు. ఇక దానికి వేరే మార్గం ఏమీ లేదు. ప్రియులారా, కొంతమంది క్రమపడ్డారు అని అంటే ఇప్పుడు చెప్పుకుంటాం మేమేంటంటే మా మాస్టర్ మమ్మల్ని అలా కొట్టారు, సరిచేశారు. ఒకవేళ తప్పు చదివితే రేయ్ ఏంటి చదివావు, మళ్ళీ చదువు, ఏంటి అలా కలుపుతున్నావు, ఏంటి ఎలా పలకాలి దాన్ని, అలా పలికించినందుకు ఈరోజు ఇంటర్మీడియట్ అయినటువంటి పిల్లలు కూడా ఉంటున్నారు, కానీ అసలు వాక్యమే చదవలేకపోతున్నారు. 10th క్లాస్ కూడా చదవలేకపోతున్నారు. ఇంకా వీళ్ళకంటే 2-3 తరగతులు చదువుకొని కొంతమంది చక్కగా వాక్యం చదువుతున్నారు. అర్థమవుతుందా? ఇంటర్మీడియట్లో చదువుకున్న తర్వాత కూడా వాక్యం సరిగా చదవలేకపోతే మీ చదువు వల్ల ఏం ప్రయోజనం ఉంది? వాక్యం చదవలేనటువంటి చదువు ఎందుకు? రోషం తెచ్చుకొని చదవాలి, మనం నేర్చుకోవాలి, పట్టుదల కలిగి ఉండాలి. ఏమంటే సంతకం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. ఆ సంతకం ఎందుకు నేర్చుకున్నారు అంటే సంతకం పెడితే ఒక గుర్తింపు. ఎంతసేపు ఎరుముద్ర ఎత్తుంటే ఎరుబాగులుడు అనుకుంటారు అనే ఉద్దేశంలో నేర్చుకున్నారు. అలా దేవుని వాక్యం చదవడం కూడా నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి. వీళ్ళ ఎక్కడ మనం శ్రద్ధ పెడితే అక్కడ మనం రాణించే అవకాశం ఉంది. ఏమండి, కొన్నిటి దగ్గర శ్రద్ధ పెడతా ఉన్నారు. కొత్త బండి చూస్తే దాని మీద వెంటనే మనసు వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే అది నడపాలి, ఎలా ఉంటుందో. నడపడం కూడా మామూలుగా కాదు. ఏమండి, నాకు అనుగుణంగా ఎక్కడో ఏదో చూసాడు, ఏ టీవీలోనో, ఆ థమ్సప్లో కూడా చూడండి అక్కడెక్కడ నుంచి ఉతికేస్తాడు వాడు. ఆడికి ఏమవుదాం, అలాగని ఇక్కడ ఉతికేసారంటే ఆడు ఇలా వెళ్ళిపోతాడు బండి. ఈ బండి ఎక్కగానే అది గుర్తొస్తుంది, ఈ బండి మట్టానికి పెట్టేస్తారు. ఏమవుద్ది? ఏమండి, అది కేవలం గ్రాఫిక్స్ మాత్రమే. ఇదేంటి? నిజ జీవితంలో దాన్ని ఆలోచన చేయడం అన్నమాట. ఎన్ని ప్రమాదాలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్త ప్రియులారా. మనము ఒక క్రమశిక్షణ కలిగినటువంటి బిడ్డలుగా లేకపోయినట్లయితే అది మొదట మనకే ప్రమాదం. కనుక ఏమని చెప్తున్నాడు అనంటే, రూతుతో చెప్తున్నాడు బోయజు, అమ్మా నీవు కోయు చేను కనిపెట్టి ఆ పనివారిని వెంబడించు, వేరొక పొలంలో ఏరుకోవడానికి నువ్వు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు అని చెప్తా ఉన్నాడు. ఏం చెయ్యి? నిలకడగా ఉండు. నిలకడ అనేది చాలా ముఖ్యం. నిలకడ అనేది చాలా ముఖ్యం. కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఎక్కడైతే ప్రియులారా మనకు ఆధ్యాత్మిక క్షేమం ఉందో మన జీవితాలలో అక్కడ మనం నిలిచి ఉండాల్సిందే. మన జీవితం నిలకడ లేకపోతే కష్టం. పరుగెత్తి పాలు తాగి కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదన్నాం. అర్థమవుతుందా? పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. అంటే నిలకడ అయినటువంటి ఆలోచన మనకు ఉండాలి. తొందరపాటు మనకు ఉండకూడదు.
ఏమరపాటు మనకు ఉండకూడదు, మెలకువ కలిగినటువంటి వాళ్ళుగా మనం ఉండాలి అనే విషయాన్ని నేను మీకు ముందుగా తెలియచేయటం జరిగింది. సరే, యవనస్తులకు ఆజ్ఞాపించేటట్టు నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను అని అంటూ ఉన్నాడు. నిన్ను ముట్టకూడదని యవనస్తులకే ఎందుకు చెప్పాడు? యవన కాలంలో అనేక రకాలైనటువంటి ఆకర్షణలకు లోబడే వయసు అది. యవన కాలంలో ఏమనుకుంటే దాన్ని చేసేయటమే. ఎందుకు చేసేవరా, ఒరే హెయిర్ స్టైల్ ఎందుకు ఇలాగా ఇలా మార్చావు ఏంటి అని అంటే ఎవరో ఉంటారు, వాళ్ళని అడిగితే ఎందుకు మార్చారు మీరు అని అడిగితే వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరినో చూపిస్తారు. అయితే ప్రియులారా, ప్రతిదానికి ఎవరో ఒకరిని అనుకరించేటువంటి ఆలోచన కాకుండా నీ మట్టుకు నీవు సరిగా ఆలోచన చేసుకునే వ్యక్తి అవ్వాలి. ఫ్లక్స్ల మీద కొంతమంది ఫోటోలు కనపడతా ఉన్నాయి. అక్కడ ఫోటో చూసుకొని మురిసిపోవడం కాదు. ఎందుకు ఎంచుకున్నావు అక్కడ ఫోటో నువ్వు? దానివల్ల నీకేంటి కలిసి వచ్చేది ఏమండి? దానివల్ల ఏంటి కలిసి వచ్చేది అంటే దాని అర్థం ఏంటంటే నేను ఈ గ్రూప్లో ఉన్నాను సుమా అంటే ఆ గ్రూప్ యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పనుల్లో నువ్వు కూడా ఏకీభవించిన వ్యక్తివని నువ్వు చెప్పుకోవడం జరుగుతుంది. అందుకనే ఏమంటున్నారంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా నీ ఫ్రెండ్ ఎవరో చెప్తే నువ్వెవరో నేను చెప్తానంటాను. నీ ఫ్రెండ్ ఎవరో చెప్తే నువ్వెవరవో నేను చెప్తాను. కనుక ఈరోజు నువ్వు ఎవరిని అనుకరిస్తున్నావు? ఎవరిని అనుకరిస్తున్నావు? సరిగ్గా 4 అవుతుంది. 4 అవుతుండగా ప్రతిరోజు నేను చూస్తూ ఉన్నాను, ఒక బండి వస్తుంది ఇలాగా, అటు ఒక బండి తిరుగుతూ ఉంది. ఏంటి ఈ బండి యొక్క వ్యవహారం అంటే ఆ వెనకాల నెంబర్ బోర్డు లేదు కానీ పెద్ద సౌండ్ తోటి ఇక్కడ నుంచి అక్కడికే రయ్యమని వెళ్ళిపోవడం, రయ్యమని వచ్చేది. ఏంటి దీని వెనకాల ఆలోచన ఏంటి? కుర్రోళ్ళందరూ ఇలా చూడడం, వాళ్ళు పెద్ద హై లెవెల్లో ఉన్నట్టు మనమేమో చిన్న లెవెల్లో ఉన్నట్టు మనం సమానంగా వెళ్తాం. పెద్ద మనం ఎవరు చూడరు. మనం చూడాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, అర్థమవుతుందా? యవ్వన కాలం ముందు ప్రియులారా ఏం చేస్తున్నారు అని అంటే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఆలోచిస్తూ ఉన్నారు. సరదాగా మొదలు పెడతా ఉన్నారు. ప్రతిదీ సరదా. ఒకరిని గెల్లడం సరదా, ఒకరిని కొట్టడం సరదా, అర్థమైంది, ఒకరిని చంపేయడం సరదా. సరదా అంటే చెప్తున్నాను మీకు. ఇద్దరు ఎలా నిలబడారో అటు ఇటును ఏమండి, ఈయన్ని పైకి ఎగరమన్నారు. ఎగిరిన తర్వాత వీళ్ళిద్దరూ కాలు అట్టుకుని ఈయన ఇలా ఎదరికింటారు. ఏమవుతాడు? వాడు ఇలా వెనక్కబడతాడు. వెనక్కబడితే ఎక్కడ తగులుతుంది? ఇక్కడ తగులుతుంది. ఇక్కడ తగలకూడదు దెబ్బ. అదేం సరదా? వాడు చచ్చాడు అనుకోండి, అదేం సరదా? ఏంటి ఆ మాత్రానికే చచ్చిపోతుంది. బోల్డ్ మంది చచ్చారు అలాగా. టిక్ టాక్ చేస్తా ఒకడు ఏమయ్యాడంటే పిల్టి మొగ్గ ఇలాగేస్తారు కదా, అలా కాదు, ఆడు ఇలా తిరిగేద్దాం అనుకున్నాడు. ఆడు మెడ విరిగి చచ్చాడు. ఏది చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఏమండి, ఎవరో ఒక ఆడపిల్లను చూసి సెటైర్లు వేయడం, ఎన్నో రకాల ఆలోచనలు. ఈ రోజున తల్లిదండ్రులకు చదువు లేని దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారంటే చాటింగ్ చేస్తున్నారు. మీకేం తెలుసు అది? ఏం చేస్తున్నావురా అని అంటే చదువుకుంటున్నాను అంటాడు. ఉట్టిదే ఆ మొఖం. ఆడు చదువుకున్నది ఎంతసేపు, చాటింగ్ చేసేది ఎంతసేపు. అంటే మన పిల్లలు అలాంటి వాళ్ళు కాదులేండి, బయట పిల్లలు అలా ఉన్నారు ఇప్పుడు. కనుక వాళ్ళతోటి వీళ్ళు ఏం చేయకూడదు, సహవాసం చేయకూడదు. అర్థమవుతుందా? ఈరోజు ఏమవుతుంది అని అంటే కాలేజీకి ఒక గ్రూప్ ఉంటా ఉంది, తర్వాత హై స్కూల్కి ఒక గ్రూప్ ఉంటా ఉంది. ఈ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు ఆడపిల్లలు ఎవరున్నారో వీళ్ళు వెతుక్కుంటున్నారు, మగపిల్లలు ఎవరున్నారో ఆడపిల్లలు వెతుక్కుంటున్నారు. వీళ్ళకి పర్సనల్గా చాటింగ్ చేసుకునేటువంటి అవకాశానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరికి తెలుస్తుంది? నాకులాగా పట్టించుకునే వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు అది. ఏమండి, కనుక ఈరోజు ప్రియులారా యవ్వనస్తులకు ఎందుకు ఆజ్ఞాపించాడు? ఏమంటే పెద్దవాళ్ళకు తెలుసు, జీవితం యొక్క విలువ తెలుసు, వివాహ బంధం యొక్క విలువ తెలుసు. ఏమండి, ఇవన్నీ తెలుసు కాబట్టి పెద్దోళ్ళు కాకుండా యవనస్తులైనటువంటి వాళ్ళు, ఈమె యవనురాలు కాబట్టి ఎవరు ఆకర్షించబడతారు అంటే యవనస్తులు ఆకర్షించబడతారు. ఆమె ఎలాగా ఒంటరిదే. ఏమండి, ఎలాగ చేసినా సరే ఆమె వెనకాల ఎవరో లేరు అనుకునే ఆలోచన ఉంది. కనుక యవనస్తులకు ఏం ఆజ్ఞాపించాడంటే మీరు ఆమెను ముట్టకూడదు అని ఆజ్ఞాపించాడు. ఏమండి, పెళ్ళయి ఒక అమ్మాయి నీ పక్కన చేరే వరకు, లేకపోతే జీవిత భాగస్వామి నీ జీవితంలో అడుగుపెట్టే వరకు మరొకరిని చేతితో ముట్టుకోకుండా ఉన్నవాడే జాగ్రత్త యవనస్తుడు, నిజమైనటువంటి భక్తిపరుడు అవుతాడు. అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వీళ్ళ చేతితో తాకకుండా తన లిమిట్లో తానుండి, ఒక అన్నయ్యని, ఒక తమ్ముడని, ఒక తండ్రితో సమానుడైతే నాన్నని, అలాంటి భావంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి లిమిట్లో వాళ్ళు ఉండడం ద్వారా వాళ్ళ జీవితాలు భద్రంగా ఉంటాయి. ఎంతమంది చదువులు చట్టుబండలు అయిపోయినాయో,
ఏమండి మా వాడు ఇంకా చదివేస్తున్నాడు అండి పొలమని. ఏం చదివేస్తున్నాడు ఏమండి? ఈ రోజును చూస్తే ప్రియులారా, యవనస్తులకు ఆజ్ఞాపించాల్సిన అవసరం ఏర్పడింది. ఈరోజు యవనస్తులకు ఆజ్ఞాపించాలి, పెద్దోళ్ళకి ఆజ్ఞాపించక్కర్లే. వాళ్ళకి మామూలు చెప్తే అర్థం చేసుకుంటారు. యవనస్తులకు అలా కాదు, టెంపర్తనం పెరిగిపోతూ ఉంది, లెక్కలేనితనం పెరిగిపోతూ ఉంది. ఒకసారి వాక్యం చదివేవా అన్నానంటే నేను రెండో రోజు కనిపించట్లేదు. ఇంకా ఏ పని చెప్పినా సరే చక్కగా చేసేటువంటి వాళ్ళని కూర్చోబెట్టి వాక్యం చదివేవా, ప్రార్థన చేసేవా అన్నాను అనుకోండి, ఇక మళ్ళీ అక్కడి నుంచి అలా వెళ్ళిపోవడమే. కానీ ఇక్కడి నుంచి ఇలా వచ్చేవాళ్ళు అక్కడి నుంచి అలా వెళ్ళిపోవడం. ఈ గోడెక్కి ఆ గోడ ఎక్కుతారు, అంతే కదా. ఎవరికి తెలివితేటలు తక్కువ? యవనస్తులకు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడట. ఎందుకు? కారణం ఏంటంటే యవన కాలము ప్రియులారా దేవునికి అనుకూలమైనటువంటి కాలము. ఎంత ప్రార్థన అయినా చేసుకోవచ్చు, ఎంత వాక్యమైనా ధ్యానించవచ్చు. ఈవేళ సెల్ ఫోన్లో పడి ఏమంటే కొంతమంది నిద్రాహారాలు మానేసి గేములు ఆడి ఎప్పుడో తెల్లవారుజామున లేవాల్సినటువంటి వాళ్ళు, ప్రార్థన కొరకు లేవాల్సినటువంటి వాళ్ళు ఇంకేం లేస్తారు? లేచే పరిస్థితి లేదు. నామకార్థ స్థితిలోకి వెళ్ళిపోయారు యవనస్తులు ఈరోజు. ఏమండి ఎందుకు? కారణం ఏంటి? అదే యవనస్తులు కొంతమంది ఆ యవన కాలాన్ని ఉపయోగించుకొని దేవునితో సహవాసం చేసి దేవునికి దగ్గరగా ఉండి దేవునికి ఉపయోగపడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తున్న వారు లేరా? ఉన్నారు. యవనురాళ్ళలో లేరా? ఉన్నారు. కనుక అలా ఉండాలని ఆశించండి తప్ప మరొకడు ఎవడినో చూసి ఏమండి వాడేదో ర్యాంక్ చెప్తాడు, ఈడు ఆ ర్యాంక్ నమ్ము, నువ్వు అంత ర్యాంకులో ఉన్నావా, అయితే మరి నేను కూడా ఆ ర్యాంకులోకి రావాలంటే ఏం చేయాలి? మా అమ్మని నాన్న ఎదిరించాలి, ఒక గది చూసుకోవాలి, లేదా గ్రౌండ్ చూసుకోవాలి, ఏమండి లేకపోతే ఎక్కడో ఒక చోట ఏదో ఎలాగైనా సరే వాడు ఆ ర్యాంకులో ఉన్నాడు, నేను ఆ ర్యాంకులోకి వెళ్ళాలని ఎలాగైతే ఈ లోకరీతిగా ఆడపిల్లలు మగపిల్లలు ఆశిస్తూ ఉన్నారో ఆత్మ సంబంధంగా ఆలోచన చెయ్యండి. వాడు ఒక చాప్టర్ చదివితే నేను 2 చాప్టర్లు చదవాలని ఎందుకు అనుకోకూడదు? వాడు దేవుని సన్నిధిలో అరగంట ప్రార్థన చేస్తే నేను గంట ప్రార్థన చేయాలని ఎందుకు అనుకోకూడదు? యవనస్తులకు ఆజ్ఞాపించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అని అంటే యవనస్తులకు ఆజ్ఞాపించేవాడు అక్కడ ఉండాలి ఖచ్చితంగా. వారు ఒకవేళ చెడ్డోడుగా కనపడవచ్చు, తినేస్తున్నాడు రా బాబు అనుకోవచ్చు. ఈ తినేస్తున్నాడు అన్నటువంటి వాడే రేపొద్దున నిలబడి ఏమంటాడు తెలుసా? ఆ రోజున నన్ను గద్దించే సేవకుడు లేకపోయినట్లయితే నిజంగా ఈ రోజున ఈ స్థితిలో లేకపోదు. నేను చెప్తున్నాను కదా ఏమండి ఈ రోజున దేవుని వెతికే సమయాన్ని అనవసరమైన వ్యర్థమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. ఏమండి వ్యర్థమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. ఒకవేళ ఏ అబ్బాయినైనా ఇలా చేసేవంట అని అంటే అప్పుడే చెప్పేవా నా గురించి పాస్టర్ గారికే, మళ్ళీ ప్రెస్టేజీకి వచ్చును. యవనస్తులకే ఆజ్ఞాపించాల్సిన పరిస్థితి ఉంది. ప్రియులారా కీర్తనలు 119 9వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది చూడండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? దేని చేత శుద్ధిపరుచుకుంటారు? సెల్ ఫోన్ చేత? దేని చేత? నీ వాక్యమును బట్టి. చెప్పండి, దేన్ని బట్టి? నీ వాక్యమును బట్టి. గోడ కట్టేటప్పుడు తాపీ మేస్త్రి గోడను సరిచూస్తాడు. ఎలా చూస్తాడు? ఇంకో ఇటుకెట్టు చూస్తాడా? చూస్తా తాపీ ఎట్టు చూస్తాడా? ఏం పెట్టి చూస్తాడు తాపీ మేస్త్రి? ఏమన్నా అందరిని తీసుకెళ్ళి ఆ కొత్త కాలనీలో కొంపల దగ్గర వదిలేయాలి, కట్టి దగ్గర. అప్పుడు చెప్తావు కరెక్ట్గా. వడంబరం కదా, దాన్ని పెట్టి ఒకవేళ ఇలాగెలా ఊగుతుంది అనుకోండి, ఏం సరి చేస్తాడు? వడంబరాన్ని సరి చేస్తాడా? గోడని సరి చేస్తాడా? ఆ ఇటుక వరుస సరి చేస్తాడా? ఇప్పుడు దేనిని బట్టి ఎవరు సరి చేసుకోవాలి? వాక్యమును బట్టి యవనస్తులు ఏం చేయాలి? తమ నడతను సరిచేసుకోవాలి, శుద్ధిపరచుకోవాలి. అబ్బో ఇలా ఉండకూడదన్నమాట, ఇలా ఉండాలి అనేటువంటి జ్ఞానముతోటి జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అర్థమైందా? యవనస్తులకు ఆజ్ఞాపించాను అని అంటున్నాడు. ఎందుకంటే యవనస్తులకు సాధారణంగా ఎవరైనా అలాంటి కొత్త వ్యక్తిని చూస్తే టక్మని కళ్ళడు తిరిగిపోతాయి. ఏమండి చాలా రకాల ఆలోచనలు వచ్చేస్తాయి. ఆలోచనలు సహజంగానే శరీరంలో పుడతాయి. కానీ ఏది అపవిత్రమైన ఆలోచన, ఏది పవిత్రమైన ఆలోచన గమనించుకోవాలి మనం. అలా గమనించుకొని ఎవరైతే తమ హృదయాన్ని ప్రభువు పాదాల దగ్గర దిద్దుబాటు చేసుకుంటారో, కడుక్కుంటారో వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరైనా అంతే, పెద్దోళ్ళైనా అంతే, యవనస్తులైనా అంతే, ఎవరైనా అంతే. చచ్చేదాకా మనకి ఇదే పని. వాక్యముతో సరిచూసుకునే పరిస్థితి మన జీవితంలో లేకపోతే మనము పొరపాటుగా
ప్రియులారా తప్పుడు అడుగులు వేసే అవకాశం ఉంది. ఏమండి, తప్పుడు అడుగులు వేసే అవకాశం ఉంది. ఆడపిల్లలు కూడా ఎలా తయారయ్యారో తెలుసా? మనం చూశాను నేను. ఏమండి, వాడు నేను చెప్పిన పని ఏదో చేస్తున్నాడు, అక్కడ ఏదో నిలబడ్డాడు, నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఆ పిల్లలు ఇలా నడిచొస్తున్నారు. ఇలా నడిచొచ్చే వాళ్ళకి ఇలా చూడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎలా చూస్తే వీడు అలా చూశాడు. ఎవరండి పాస్టర్ గారు? నన్ను అడగండి, మీకు అడ్రస్లు గట్రా చెప్పే పని లేదు నాకు. గమనించి చెప్తున్నాను నేను. ఏమండి, వీళ్ళకి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇంగ్లీష్లో చక్కగా రాయబడి ఉంది. 10వ వచనంలో చూస్తే, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని బోయజుతో మాట్లాడుతూ ఉంది. ఎవరో పరపురుషుడు, బోయజు మంచివాడే కావచ్చు, ఆస్తిపరుడే కావచ్చు, ఆయన పొలమే కావచ్చు, కానీ ప్రియులారా బోయజును కన్నులెత్తి చూసి మాట్లాడట్లేదు. ఎలా మాట్లాడుతుందో తెలుసా? ఎలా మాట్లాడుతుందో తెలుసా? కాలి బొటన వేలును చూసుకుని మాట్లాడుతూ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఆమె యొక్క వినయాన్ని అది చూపిస్తూ ఉంది. ఆమె పరపురుషుణ్ణి కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడనటువంటి స్త్రీగా ఉంది. జాగ్రత్త. పరస్త్రీని కానీ పరపురుషుణ్ణి కానీ కన్నెత్తి చూసేటువంటి అలవాటు చేసుకోకండి దయచేసి. అవసరమైతే ప్రియులారా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగని అతి వినయం దూర్త లక్షణం అన్నట్టు కూడా ఉండకూడదు. అర్థమైందా? ఏమండి, లోపలేమో కపటమైన ఆలోచనలు, కిందకు చూస్తే సుఖం ఏంటి? ఉపయోగం ఏముంది? రూత్ అలాంటిది స్త్రీ కాదు. రూత్ ఎలాంటిదంటే ఏమండి, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమండి, ఒక రకంగా చెప్పాలంటే ఆయన యజమాని, ఆ పొలానికి యజమాని. ఆయన ముందు మాట్లాడుతున్నప్పుడు ఇలా తల వంచుకొని మాట్లాడుతూ ఉంది ఒక యవనస్తురాలు. ప్రియులారా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజున మూర్ఖత పెరిగిపోయింది, వంకరతనం పెరిగిపోయింది. ఏమండి, ఆడవాళ్ళు మగోళ్ళకి ఏమి మేము తీసిపోమన్నట్టుగా ఒక రకమైన తిరుగుబాటు తత్వంలో పెరిగిపోయింది. ఆలోచన చెయ్యండి. ఈ రోజున ఎవరి ముందు నువ్వు ఎలాగున్నావో కూడా నువ్వు గమనించుకోవాలి. ఏమండి, గమనించుకోవాలి. తల వంచుకొని ఏమంటుందంటే, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను. ఏమి తెలిసి నా మీద ఇంత కటాక్షము నీకు కలిగిందయ్యా అని అంటూ ఆ బోయజుతో మాట్లాడుతుంటే, బోయజు అంటున్నాడు, నీ పెనిమిటి మరణం అయిపోయాడు, అయిన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియబడింది. ఒకప్పుడు విన్నాను నీ గురించి, ఇప్పుడు నేను చూస్తున్నానమ్మా, నువ్వు ఎంత చక్కగా ఎంత గుణవంతురాలుగా ఉన్నావో నాకు అర్థమవుతా ఉంది. ఈ ఒక్క పేరు తెచ్చుకోండి, ఆడవాళ్ళైనా మగపిల్లలైనా చాలు, అంతే. అంతకంటే ఏమక్కర్లేదు. క్యారెక్టర్ కనుక ఒకవేళ ప్రియులారా మన జీవితంలో ఉంటే నీకు ఏమున్నా లేకపోయినా నువ్వు ఆనందంగా బతికేయచ్చు. లేకపోతే సమాజంలో ఒక గౌరవంగా నీకు ఉంటుంది గౌరవం. డబ్బులు లాస్ అయితే పెద్దగా ఏమీ మనకు లాస్ అవునట్టట. ఏమండి, ఆరోగ్యం లాస్ అయితే ఏదో కొంచెం లాస్ అయినట్టు. అదే ఒకవేళ క్యారెక్టర్ లాస్ అయింది అనుకోండి, మొత్తము అంతా పోయినట్టే. నీ డబ్బుకు విలువ లేదు, లేకపోతే నీ ఆరోగ్యానికి విలువ లేదు, నీ అందానికి విలువ లేదా అనే పరిస్థితి. నిజంగా చెప్తున్నాను మీకు, ఆలోచన చెయ్యండి. ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఏమండి, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. క్యారెక్టర్ పోయిందంటే అంతా పోయినట్టే. కనుక క్యారెక్టర్ విషయం జాగ్రత్త. ఏమండి, నీ యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది నేర్చుకుంది ఎవరో? రూతు. హల్లెలూయా. ఇది నేర్చుకుంది రూతు. ఈ రోజున ఏంటో తెలుసా? డబ్బులు బాగా సంపాదించాలి. ఎందుకు? 10 మందిని వేసుకుని ఊరంతా రౌడీయిజం చేయడానికా? ఇష్టం వచ్చినట్టు తాగుతూ, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు పోయిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవడానికా? ఏమండి, డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకుంటే మంచిదే. ఒక అప్పు తీర్చుకోండి, మంచిది. ఏమండి, ఒక అబ్బాయిని నేను గమనించాను. అబ్బాయి ఏంట్లో అంటే మిడిల్ ఏజ్లో ఉన్నాడు, నడి వయస్కుడు. ఒక్క కూటానికి రాలేదు, ఒక్క కూడికకు రాలేదు. ఏంటమ్మా అని అంటే ఏడుస్తుందా భార్య. నేను చెప్పాను, నేను మాట్లాడతానులే అమ్మా అన్నాను. ఏం మాట్లాడను, ఫోన్ పడిపోయిందంట. మనిషి అలా పడితే అలాగా అయిపోయాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఏం మాట్లాడను, సరిగ్గా వంతెన మీద దొరికాడు. నేను బస్సు ఎక్కడానికి వంతెన మీదకి వెళ్ళాను. ఏమండి, వచ్చినప్పుడు నేను అన్నాను, ఏమయ్యా
ఏంటి బాబు అంత బిజీ అయిపోయావా? ఉపవాస కూడికల్లో కనీసం ఒక్క కూడికలో కూడా కనపడలేదు నువ్వు. నీ బతుకు ఇంకా మార్పు రాదా అన్నాను. ఇలాగే భయం లేదా నీకు? నీ తను ఎంతకాలం ఉంటుందో నీకు తెలుసా? లేకపోతే ఒకవేళ ఇది పుచ్చుకుంటే నీకు పరలోకమైనా గ్యారంటీ చెప్పపోని అన్నాను. మళ్ళీ నా దగ్గర ఏం మాట్లాడు, అలా దెబ్బరుదించేసుకున్నాడు. ప్రియులారా, నేను ఎవరినో ఏదో ఎత్తి చూపించాలని కాదు. ఎందుకు నువ్వు సంపాదించే సంపాదన, ఎవరి కోసం నువ్వు సంపాదిస్తున్నావు, దేనికోసం సంపాదిస్తున్నావు, దేనికోసం ఖర్చు పెడుతున్నావు? ఒకవేళ అమ్మా నాన్న ఒక 100 రూపాయలు ఇచ్చారు నీకు, ఏం చేసావు నువ్వు 100 రూపాయలు? ఆ 100 రూపాయలు పెట్టి ఏం చేసావు చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? పట్టుకెళ్ళినప్పుడు కాలేజీ ఫీజు కడతాను పట్టుకెళ్ళావు, 5,000 అన్నావు, ఇంటి అక్కడ ఒకవేళ 4,500 4,000 అయ్యింది, 1,000 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి. ఏం చేసావు నువ్వు? ఆ 1,000 రూపాయల గురించి చెప్పాలొద్దా? రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రనక పగలనక తిండి తినక నీకోసం ఎదురు చూసేటువంటి తల్లిదండ్రులకి నువ్వు ఎదురు చెప్తున్నావు చూసావా? యవనస్తుడా యవనురాలా, నీ జీవితానికి కావాలని నీవు కోరి నాశనం తెచ్చుకునే వ్యక్తిగా ఉన్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరండి ఈ రోజున సరిగ్గా ఆలోచన చేస్తే చక్కగా ఉండేది మీ భవిష్యత్తే. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏమండి, ఒక ఇంట్లో ప్రియులారా పరిస్థితిని ఆలోచన చేసుకోవాలి. ఎవరి వైపో చూడొద్దు. ఆడ పలానా సత్య అలాంటి సత్తేసుకున్నాడు, ఇలాంటి బండి కొనుక్కున్నాడు. నీ తాహత ఏంటి? ఏమండి, నీ స్థానం ఏంటి? బట్టలే కొనుక్కోకుండా కూడా ఉండొచ్చు, తప్పేం కాదు. బోల్డ్ మందికి లేవు అలాంటి పరిస్థితి. బట్టలు కొనుక్కునే పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చినాయి వీళ్ళు ఇచ్చినాయి కట్టుకుంటున్నారు, తప్పే ఉంది దానికి. దేహం కప్పుకుంటున్నారు అంతే కదా. కప్పుకోవడానికైనా బట్ట కొత్తదైతేనే బాగుంటుందా? ఏమండి, ఈవేళ లేదు, రేపొద్దున దేవుడు ఇస్తాడు, మనం కూడా కొనుక్కుంటాం. ఏమైంది? ఊరికే ఎంతో ఫీల్ అయిపోకండి దయచేసి దేవుని బిడ్డలారా. ఒకప్పుడు పాకల్లో జీవించలేదా మనం? జీవించలేదా? ఇప్పుడు బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత మర్చిపోయారా? ఏమండి, ఇప్పుడు కనీసం కాలుకు మట్టే అంటుకోవట్లేదు. ఏమండి, అలాగని ఆ స్థితి మర్చిపోవద్దు, ఆ పరిస్థితులు మర్చిపోవద్దు. ఆలోచన చెయ్యండి. చెట్ల కింద పడుకున్నారు. ఏమండి, చుట్టూ కనీసం కాపుదల కూడా లేదు. చిన్న చిన్న పిల్లలతోటి మేము అలా పాకలో ఉన్నాం. ఇబ్బందికరమైన పరిస్థితి. దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి నీ ఆత్మీయ స్థితి దేవుడు చూశాడు, ఇప్పటి నీ ఆత్మీయ స్థితి దేవుడు చూస్తున్నాడు. అప్పటికీ ఇప్పటికీ నువ్వు మర్చిపోయావేమో కానీ దేవుడు మాత్రం అప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు ఎలాగున్నాడు. అప్పుడు ఎలాగుంది ఈవిడి, ఇప్పుడు ఎలాగుంది. అప్పుడు ఎలా మాట్లాడింది, ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది. అప్పుడు ఎలా ప్రార్థన చేసింది, ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఎప్పుడు లేచింది, ఇప్పుడు ఎప్పుడు లేస్తుంది. అప్పుడు సమయం దొరికితే ఏం చేసేది, ఇప్పుడు సమయం దొరికితే ఏం చేస్తుంది. కోపంగా ఉందేమో కదా మీకు? తప్పదు, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి వచ్చాను. నిన్ను ముట్టకూడదని ఎవరికి ఆజ్ఞాపించాడంట? యవనస్తులకు ఆజ్ఞాపించాడట. ఏమండి, ఆమెకు చెప్పేలాగా ఆమెకు చెప్పి ఆ యవనస్తులకు చెప్పేలాగా యవనస్తులకు చెప్తున్నాడు. చూసారా? రెండు వైపులా చెప్పడం ఉండాలి ఎప్పుడు కూడా. ఏమండి, ఆమెకేం చెప్తున్నాడమ్మా, నువ్వు అటు ఇటు వేరే యొక్క పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నిలకడగా ఉండు. నీకు ఒకవేళ దాహం వేస్తే ఇదిగో పనివారు చేదిన నీళ్ళు ఉంటాయి, మంచి నీళ్ళు, అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళలో నీళ్ళు మాత్రమే తాగును. అక్కడికి వెళ్ళి అక్కడ దాహం తీర్చుకో. ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు అనిపించేది ఒక మాట ఏంటంటే, ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించాడు. నిన్ను నన్ను కూడా ఆయన రక్షించుకోవడం కోసం. చప్పట్లు కొట్టి ఆయన్ని మహిమపరచండి. ప్రియులారా, ఆయన నమ్మి బాప్తిస్మము పొంది రక్షించబడినటువంటి నీ జీవితంలో, నా జీవితంలో నీవు ప్రతి విషయానికి చింతపడకూడదు. అవసరం లేదు. మనం మాటికి చింతపడతానే ఉంటాం. ఎందుకు మనం చింతపడడం అంటే, నాకు ఎవరూ లేరు కదా, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు కదా, నాకు అలాంటి స్థితి లేదు కదా అని చెప్పి. నీకు ఒక స్థితి కలిగింది దీని ద్వారా. ఏంటో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఒకసారి ఆలోచన చెయ్యండి. కాపరి అన్నాడు అనంటే, నా కాపరి అంటే నేనెవరిని? నాకేమో ఆయన కాపరి, నేనెవరిని చెప్పండి. మరి మీరు చెప్పండి, మీరు ఎవరు అనుకుంటున్నారు? ఎందుకే మీరు ఎవరో? ఎందుకే మీ ప్రసంగం ఏంటుంటే అసలు మేమేటో మర్చిపోయి ఉండండి. ఏంటట? నేను ఎవరిని?
కాపరి ఎవరికి ఉంటాడు? గొర్రెకు ఉంటాడు. ఇప్పుడు నేను ఎవరిని? ఆయన గొర్రెను. హల్లెలూయా. మీరు చూడండి, కీర్తనల గ్రంథము 100వ కీర్తన ఒకసారి చూడండి. 100వ కీర్తన ఒకసారి చూడండి. 5 చరణాలు ఉన్నాయి. చక్కగా యవనస్తులైన పిల్లలు రేపు ఆదివారానికి ఈ 5 వచనాలు బాగా చదివేసుకుని వచ్చిన వెంటనే అప్పచెప్పేయండి. ఎన్నో కీర్తన రాజు? ఇలా చూడు, ఎన్నో కీర్తన చెప్పు. ఎన్నో కీర్తన? 100వ కీర్తన. గుర్తుంటుందా? ఉండదా? బైబిల్ ఏది? తీయి మరి. 100వ కీర్తన. ఇప్పుడు చూడండి, 3వ చరణం చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు. ఆయనే మేపుతున్నాడా? నేను ఇంకొకరు ఎవరన్నా మేపుతున్నారా? ఆయన మేపితే నీకు పచ్చిక పెట్టి నీకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇచ్చి వాక్యాన్ని ఇచ్చి ఆయన మేపుతాడు. ఏమండి? ఇంకొక రకమైనటువంటి కాపరి ఉన్నాడు, పందుల కాపరి. పందుల కాపరి ఏమేసి మేపుతాడు? పందుల కాపరి పచ్చికత్తే తినవై ఏమేసి మేపుతాడు? పందులు పొట్టు. ఏంటది? పొట్టు వేసి మేపుతాడు. మీరు చూడండి, అన్నీ పోగొట్టుకుని తండ్రిని కాదనుకుని, ఏమండి, తనకు వచ్చే ఆస్తి భాగాన్ని ఇచ్చేయమని పట్టుకుని వెళ్ళిపోయి, ఏమండి, దుర్వ్యాపారం వలన తన ఆస్తినంతా పాడు చేసేసుకున్న కొడుకు పరిస్థితి ఏమైందో లూకాసు వార్త 15వ అధ్యాయము, ఏమండి, 15, 16 68వ పేజీ కొత్త నిబంధనలో తీయండి. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును గాని ఎవడునూ వానికి ఏమీయూ ఇయ్యలేదు. వీడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? తండ్రి లేడా? వీడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? తండ్రి లేడా? ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఈ తండ్రికి 2 కొడుకులు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. ఈ చిన్న కుమారుడు తండ్రితోటి ఏమండి వ్యాజ్యము పెట్టుకొని నాకు వచ్చే ఆస్తి భాగం ఇచ్చేయమని పట్టుబట్టాడు. అదేంట్రా, నీకేమీ కొదువు చేయలేదు కదా, నీకేం కావాలంటే అవి తీసుకోవచ్చు, నీకేం కావాలంటే నేను ఎప్పుడైనా కాదన్నానా? ఎంత చెప్పినా సరే ఏమండి వాడు వినలేదు. ఎందుకో తెలుసా? వాడికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే, ఒరే దుబాయ్ వెళ్ళిపోతే డబ్బులు పెట్టుకుని బోర్డు సంపాదించుకుని రావచ్చురా. ఎక్కడికి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు కష్టపడ్డామంటే ఇక్కడికి వచ్చి భూములు కొనేసుకుని బిల్డింగులు కట్టేసి కార్లు వేసుకుని బళ్ళు వేసుకుని రైమని తిరగచ్చు, రేస్ బైకులు కూడా కొనుక్కోవచ్చు. వీడికి రోజు ఎక్కించేయడమే. ఇంకా వీడు భోజనం చేసి అలాగ బయటకు వెళ్ళాడంటే, కాలేజీకి వెళ్ళాడంటే, ఆ తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు రే ఏం చేసేవరా, మీ నాన్న అడిగేవా? ఏం చేసేవరా, మీ అమ్మని అడిగేవా? ఇదే పాఠం. ఇంక వీడు ఏం చేసాడంటే, ఇంకా రే చేతకనోడ్లాగా ఉండకూడదురా, ఏం చేయాలి తెలుసా? గట్టిగా అడుగు, మీ నాన్న మీకోసం కాకపోతే ఎవరి కోసం సంపాదించాడు? అండి ఈ చెప్పిన చెప్పుడు మాటలన్నీ ఎక్కేసి ఏం చేసాడు తెలుసా? తండ్రితో గొడవ పెట్టేసుకున్నాడు. నాకు వచ్చే భాగం ఇచ్చే. నేనైనా చిన్నోడు అనుకున్నావా? నాకు బోల్డ్ అని తెలివితేటలు ఉన్నాయి. నువ్వు చెప్పు, కావాలంటే ఇంగ్లీష్ చెప్పు, హిందీ మాట్లాడగలవా, ఇంగ్లీష్ మాట్లాడగలవా? నీకు ఏమీ రాదు. నువ్వు ఎక్కడ ఉంటే ఇంకెంతే, నేను కూడా నీకులాగా తయారవుతాను. కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోయానంటే ఓడపడి చేస్తాను అట్టుకుని. ఇంకా అక్కడి నుంచి చూడు, పలానా కొడుకు మా ఓడు అనిపించుకునేలాగా చేస్తాను. తీరా అక్కడికి వెళ్ళాడు, స్నేహితులు అప్పటిదాకా ఏమండి వీడు అద్దాల మేడలు కట్టేసాడు. మొత్తం అద్దాల మేడలు కాదు, గాలి మేడలు. అద్దాల మేడలు అంటే ఒక రకంగా ఉంటాయి, పోనీ గాలి మేడలు అనమాట. అక్కడికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏమండి ఇక్కడ రూపాయి, అక్కడెంత? ఆ రూపాయి అయితే ఇక్కడ 200 అయితే అక్కడ రూపాయి ఎంత అవుతుంది? అక్కడ 5 రూపాయలు సంపాదించుకుంటే చాలు, రోజుకి 10 రూపాయలు. ఏమండి కాబట్టి బోల్డ్ అంత డబ్బు వీడికి అదే కనపడుతుంది. ఎంత చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదు. ప్రియులారా, జరిగింది ఏంటో తెలుసా? గొడవ పెట్టేసుకున్నాడు, ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతనికి తండ్రి యొక్క ఆలనా పాలన లేదు. ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? నా ఇష్టం, నేను ఎక్కడికో వెళ్తాను, నీకు ఎందుకు? అబ్బా ఎంత ఏమండి స్టేజ్ పెరిగిపోయింది కదా. సరే వెళ్ళిన తర్వాత ఏం చేసాడు అంటే, స్నేహితులు ఉన్నారు
మేము ఉన్నాం కదరా నీకు, ఏం పర్లేదు ఏమండి. సరే తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే దుర్వ్యాపారము వలన ఆస్తి అంతా పాడు చేసేసాడట. దేని వలన? దుర్వ్యాపారం వలన. అంటే ఏ వ్యాపారం అది? ఏమండి ఏ వ్యాపారం అది? వేరే వ్యాపారం అని కాదు. దానికి అర్థం ఏంటంటే చెయ్యరాని పనులు చేసి తనకు డబ్బులన్నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేశాడు. వీళ్ళు ఖర్చు పెట్టించేశారు. ఏమండి అంతా అయిపోయింది. అందం ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మన చుట్టూనే ఉంటారు జనాలు. ఏమండి ఎప్పుడైతే అన్నీ అయిపోయినాయో ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? ఒంటరిగా మిగిలిపోయాడు. రే ఆడు కనపడ్డాడు నీకు? ఆడు కనపడ్డా? ఎప్పుడు వీళ్ళు ఆడు చుట్టూ నుండి ఊరు, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు స్నేహితులు, ఆడు కనపడ్డాడు. ఆడు కనపడతాడరా? బయటికి రావట్లేదు అసలు. రూమ్ ఖాళీ చేసాడంట. మరి ఎక్కడ ఉన్నాడంట? ఏమోరా ఆడు కూడా మనకెందుకు, ఇలా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ కుర్రోడి పరిస్థితి ఏమైంది అని అంటే వీళ్ళరా తిండికి మొఖమాసాడు, బట్టకు మొఖమాసాడు. ఏమండి క్షేమము లేదు, అతని గురించి ఆలోచించే వాళ్ళు లేరు. పోన్లేరా ఏదో అయిపోయిందిలే వచ్చేసే ఇంటికి అనేటువంటి తండ్రి యొక్క స్వరాన్ని కూడా వినే పరిస్థితి లేదు. దూరదేశం వెళ్ళిపోయాడు కదా. ఏమండి దూరదేశం వెళ్ళిపోయాడు కదా. ఎలాంటి పరిస్థితికి వచ్చేసాడు అని అంటే అడుక్కునే పరిస్థితికి వచ్చాడు. ఏ పరిస్థితికి వచ్చాడు? అడుక్కునే పరిస్థితికి వచ్చాడు. ఎరగని ఊరు, ఏం పర్లేదు అయింది. గబగబా వెళ్ళి టిఫిన్ తీసుకుని వచ్చి ఆ అబ్బాయికి పెడితే ఇలాగ ఆపగా తినేస్తున్నాడు అనమాట. ఇంక తినేస్తున్నాడు అంతే. అంటే ఈ పొట్లం కూడా అబ్బాయికి సరిపోదు నిజానికి. టిఫిన్ పట్టుకొచ్చి పెట్టాడు. చాలా బాధ అనిపించింది ఆ దృశ్యం చూస్తే. ఇంట్లో అన్నానికి మొహమాసిన పరిస్థితి ఏర్పడింది. ప్రియులారా వాడు అడుగుతున్నాడు, ఎవ్వరు కూడా అతనికి ఏమీ సహాయం చేయట్లేదు. చివరికి ఊరు చివర ఉన్నటువంటి ఆ పందుల కాపరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా నాకు కొంచెం ఆహారం పెడతావని పందులు మేపుతాను అంటే దేశమే కరువులో ఉందరా, నీకులాటోడికి ఎలా పెట్టను నేను అంటే ఏడుపే గతి అన్నమాట. అన్నీ ఉన్నప్పుడేమో ప్రియులారా ఏం పర్లేదు అనుకున్నాడు. ఏమండి ఉన్నదంతా అయిపోయింది మొత్తం. ఇప్పుడు దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటంటే త్రాగుబోతుల విందులు, అర్థమైందా? పబ్బులు, క్లబ్బులు ఇలాంటివన్నీనమాట. ఏమండి అనేక రకాలు. ఈ రోజును చూస్తే సరదాలకు ఒక రకమైన ఒక లిమిట్ లేదు. ఏదైనా సరదా అంటే సరదాగా అన్నాను, వాడిని ఇలా కొట్టడం సరదా కొట్టినరా, వాడిని ఇలా గిల్లడం సరదాగా గిల్లాను. ప్రతిదీ సరదాయే. ఏమండి అన్నీ సరదాయే. ఇప్పుడు ఏమైంది జీవితము? ఏమీ లేనటువంటి ఒక బీదవాడైనా కూడా పోనీ ఒక రకంగా ఉండును, కానీ ఇప్పుడు ధనవంతుని కుమారుడయ్యుండి భయంకరమైన పరిస్థితిలోకి దిగజారిపోయిన పరిస్థితి. వాడికి ఏం దొరికింది తెలుసా? చివరికి ఆ పందుల కాపరి దగ్గర బతిమాలితే పోన్లేరా ఆ పందులు పోతాను కదా పొట్టు, అప్పుడు అదే నీకు కూడా. పందుల పొట్టుతో కడుపు నింపుకొన ఆశపడెను కానీ వానికి ఏమీ దొరకలేదు. రాయబడి ఉంది అక్కడ. ఏమనుంది అక్కడ? లూకాసు వార్త 15వ అధ్యాయము ఏమండి ఆ 16వ వచనంలో చూస్తే వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును కానీ ఎవడునూ వానికి ఏమీ ఇవ్వలేదట. అంటే ఏమంటే దేశమో కరువులో ఉంది, ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఈ పూటకు గడవటమే కష్టంగా ఉంది, ఇంకొకటికి ఎవరి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. వీడికి పందుల పొట్టుతో కడుపు నింపుకొన ఆశపడ్డాడు కానీ అది కూడా వాడికి దొరకలేదట. అంటే మేమేం తిని బతుకుతాంరా, మనిషి అయ్యుండి మాతోటి పోటీ ఏంటి నీకు అని అవి గెంటేసినాయేమో ఒకవేళ పందులు. అంత దారుణం నిజంగా ఆలోచిస్తే. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? తండ్రి మీద తిరుగుబడినందుకు వచ్చింది. ఈ రోజున నీవు కూడా నేను కూడా దేవుని మీద తిరుగుబడి జీవితంలో అశాంతితో ప్రియులారా అల్లాడిపోయే పరిస్థితులే కొని తెచ్చుకుంటాం మనం. ఏంటి వాడికి ఇలా ఉన్న పరిస్థితుల్లో బుద్ధి వచ్చిందట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు అనుకుంటున్నాడు, నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను. ఏమండి నా తండ్రితో ఏ ముఖం పెట్టుకుని వెళ్తాను నేను? వాడికి అనిపిస్తూ ఉంది మనస్సాక్షికి, ఏ ముఖం పెట్టుకుని వెళ్తాను నేను?
నేనేమని చెప్పాను? నీకు నాకు ఇంకా సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయను కదా, వచ్చేసాను, ఇక నాకంటూ ఇంకా అక్కడ ఏముంది? లేదు, ఏమీ లేదు. కానీ తండ్రి ఎలాంటి వాడంటే ఆ తండ్రి కుమారుడు కోసం అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. రేపు వస్తాడు, మాపు వస్తాడు, రేపు వస్తాడు, మాపు వస్తాడు అని వచ్చాడు. ఎలా వచ్చాడు? కొడుకు బక్క చిక్కిపోయి వచ్చాడు. ఏమండి, కడుపు ప్రియులారా వీపు ఏదో తెలియకుండా అంటుకుపోయిన స్థితిలో వచ్చాడు. సరైనటువంటి బట్టలు లేని చింపిరి గుడ్డలతో వచ్చాడు. ఏమండి, సరిగా గుర్తించలేనటువంటి పరిస్థితి, కన్నులు గుంటలు పడిపోయి, ఏమండి దవడలు ఎముకలు మాత్రమే కనబడతా ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితిలో వచ్చాడు. వాడు అనుకుంటున్నాడు, ఇంకెక్కడున్నా చచ్చిపోతాను నేను, ఇంకా చనిపోయేదేదో అక్కడికి వెళ్ళిపోయి మా నాన్నతో చెప్తాను, తండ్రి నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు, నీ యొక్క కూలి వారిలో, నీ దాసులలో ఒకనిగా నన్ను చేర్చుకో, ఏదో కాస్త పని చెప్పు, ఆ పని చేసుకుంటాను. ఈరోజు నా పరిస్థితి ఏంటి ఏమో, నేనేం చెప్పను, నా పరిస్థితే నేను అర్థం చేసుకోవడం కష్టం. ఎంతమంది యవనస్తులు జంటలు జీవితాలు నాశనం అయిపోయింది. వాడు చదువుపోయింది, ఈ అమ్మాయి చదువుపోయింది, ఈ ఇంటికి రాలేదు, ఆ ఇంటికి రాలేదు. ఇలాంటి మధ్యలో ఉన్న పరిస్థితుల్లో ఎంతమంది జీవితాలు ప్రియులారా నాశనం అయిపోయిందో. ఇంత భయంకరమైన పరిస్థితి. ఈ రూతుకు దొరికినటువంటిది ఏమంటే ఏంటో తెలుసా? మంచి ఏమంటే స్థితి దొరికింది. ఎందుకంటే దేవుని మీద అనుకుంది కాబట్టి. హల్లెలూయా. బోయజు అమ్మా నీకు దాహం వేస్తే అక్కడికి ఇక్కడ నీళ్ళు చేతికి పెట్టాను, నీ గురించి నీ దేవుడు ఆలోచించే కంటే, నీ తల్లిదండ్రులు ఆలోచించే కంటే, ఇంకొక మాట కూడా చెప్తున్నాను ధైర్యం చేసి, నీ సేవకుడు ఆలోచించే కంటే, ఇక నీ గురించి కంటే క్షేమం గురించి ఎవరు ఆలోచించరు. ఆడు నడితే ఆడు ఎంతో గొప్ప మంచోడు అనుకున్నాం, ఆడు సెలవుతే ఎంతో గొప్పవాడు అనుకున్నాం. కానీ వీళ్ళ యువనందుకు తండ్రిని ఎన్నో రకాలుగా చంద్రని అనుకున్నాం. అయినా కూడా పాడుతున్నాడు లేదో, పాడుతున్నాడో లేదో, ఎక్కడ ఉన్నాడో లేదో అని తండ్రి ఎదురు చూసినటువంటి వాళ్ళు నాకు తెలుసు. ఇది కూడా ఇచ్చేయమంటున్నాడండి. చాలా వరకు చేసాము, ఇచ్చాము, ఏదో పెళ్లి చేస్తే బాగుపడతాడని చేసాము, పిల్లలు కూడా కలిగారు, ఏదో ఇల్లు కట్టుకుంటాడని అనుకుంటే వాడు ఉన్నదంతా పాడు చేసేసుకుంటున్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు వచ్చి మళ్ళీ దెబ్బలాడుతున్నాడు. ఇలాంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రులు చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించి. మీరు చాలా చేశారు, కానీ మీరు ప్రభు పాదాల పట్టుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు ప్రభువే బాగు చేయాలి, తప్ప ఏం చేయలేరు. ఏం చేయలేరు. ఒకవేళ మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ వెళ్ళి మామూలుగా పోతుంది. వాళ్ళకి గ్రహింపు లేదు. ఇవ్వకపోతే కొడతాడు. నిజమే. చేతులు ఎలా వచ్చింది? చేతులు ఎలా వచ్చింది? మీద మనకు పేరు ఎందుకురా అంటే చెయ్యి లేపేసేదేమో. సరే ఈ వడకపోడు ఎందుకు ఊరుకుంటాడేమో. ఒక తండ్రి ఆవేదన దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా తప్పనిసరిగా దేవుడు సహాయం చేయాలి. హల్లెలూయా. నిరాశపడద్దు. నిరాశపడి ఏం చేయగలం? బిడ్డను కన్నారు కానీ బిడ్డ రాతను మీరు కనలేదు. కన్నారా? కనలేదు. భవిష్యత్తు పిల్లల బాగా ఆలోచించుకోవాలి. ఎంత విలువైన జీవితం ఉంది, ఎంత సరదాతో పాటు చేసేసుకున్నారు. ఆలోచిస్తే ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో తెలియట్లేదు పిల్లలు. కనుక ఇలాంటి వాళ్ళతో సహవాసం మీకు వద్దు, వాళ్ళతో నీకు సహవాసం వద్దు. నీకున్న సహవాసంలో ఆ యవనస్తుడు, ఆ ఫ్రెండ్ తల్లిదండ్రులు గౌరవించేవాడైనా, బాగా చదువుకునేవాడైనా, చదువు కాకుండా సరదాలకు ప్రాముఖ్యత ఇచ్చేవాడా? విడిచిపెట్టే ఆశ్రయం, లేకపోతే నీ జీవితానికి కలుపుని తెచ్చుకుంటాం. ప్రార్థనా పూర్వకంగా ప్రభు పద్ధతికి ఆలోచన చేయండి.
ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా ఆలోచన చేయండి. నీ ఆత్మీయ జీవితాన్ని నీవు ఎలాగా ఆలోచిస్తున్నావు, ఎంత విలువైనదిగా ఆలోచిస్తున్నావు, అంత అంత ప్రార్థన చేస్తారండి, అంతగా వాక్యం మీద మనసు పెట్టేస్తారండి. కొన్నిసార్లు నాకు ఏడుపు వస్తుంది, మన జీవితాలు వస్తుంది, బాధ కలుగుతుంది. ఆత్మీయ స్థితిలో వెనకబడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిగా ఉంటే రూతును చూసి బుద్ధి తెచ్చుకోండి, బోయజును చూసి బుద్ధి తెచ్చుకోండి. హల్లెలూయా. బోయజు దేవునికి భయపడేవాడు, రూతు దేవునికి భయపడేది. ఈ రోజున దేవుని భయం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ దురాత్మల యొక్క ఏమంటే చేతిలోకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా చెప్తున్నాను. మీ దేవుని కోసం చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీరు దేవునిలో స్థిరంగా ఉంటారు, దేవునిలో మీ కుటుంబాన్ని కట్టుకోండి, దేవునిలో మీ పిల్లలను కట్టుకోండి, దేవునిలో మీ యొక్క కుటుంబ జీవితాన్ని కట్టుకోండి. ఖచ్చితంగా ఏమవుతారో తెలుసా? దేవుడే అన్నిటినీ ఆయన సమకూర్చి జరిపిస్తారు. రోమపత్రిక 8:28 రాయబడి ఉంది. రోమపత్రిక 8:28లో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుడే సమకూర్చి జరిగిస్తున్నారు. ఈమె ఎవరి పొలంలోకైనా ఈమె ఎత్తుకుందామని ఎక్కడికి వెళ్ళాలో కూడా దేవుడు అక్కడికే నడిపించాడు. ఈమె గురించి మరొకరు ఎవరైనా ఇంత శ్రద్ధ చూపించే అవకాశం ఉందా? మరొక పొలంలోకి వెళ్తే ఈమె దయ చూపే అవకాశం ఉందా? ఏ ప్రమాదాలు కొంచెం వచ్చి పడతాయో తెలియదు, కానీ దేవుడు ఎంత సురక్షితమైన చోటును నడిపించాడు. దేవుడి మీద ఆధారపడితే సురక్షితమైన చోటును నడిపించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మీద ఆనుకుంటే ఆనుకునే మనస్సు నీకుందా? దేవుని వెతికే మనస్సు నీకుందా? ఒక అబ్బాయి అంటున్నాడు, 15 రోజులు ఫుల్ డ్యూటీ అండి, అసలు ఏ మాత్రం కూడా ఖాళీ లేకపోతే మొన్న మాట్లాడాను. 15 రోజులు ఖాళీ అయింది పాస్టర్ గారు. అప్పుడు నేను చెప్పాను ఏంటంటే, ఈ 15 రోజులు కూడా నువ్వేం చేస్తావంటే బైబిల్లో కొంత భాగం పూర్తి చేసి, ఒక సగం పూర్తి చేసి చదివేసుకో, వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని చక్కగా దేవుడితో నువ్వు ఆత్మీయంగా గడుపు సమయాన్ని 15 రోజులు ఎంత చక్కగా దేవుడితో నువ్వు గడపవచ్చు, నీ కుటుంబంతో గడపవచ్చు. ఈ 15 రోజుల్లో నీకున్న డ్యూటీ లేదు కాబట్టి నీవు నీ ఆత్మీయ జీవితాల కోసం ఈ 15 రోజులు కేటాయించు. ఈ రోజు నాకు ఆఫ్ అంటే అన్న వాళ్ళు ఆ ఆఫ్ దేవుడి సన్నిధిలో కుటుంబంలో గడపండి సమయాన్ని. ఎంత మేలుకరంగా ఉంటుంది. కొంతమంది జీవితాలకు వీళ్ళ చీడబట్టిన పాలులాగా కొంతమంది జీవితాలు గమనించుకోకపోతే ఆ పచ్చదనం అంతా, భక్తంతా, విశ్వాసం అంతా, ప్రార్థన అంతా, పరిశుద్ధత అంతా ఏమైపోతే హరించుకుపోతే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. విలువైంది ఈ జీవితం. ఇంకేముందంటే అయిపోయింది కదంటే ఏమైపోలేదు. చచ్చిదాకా ఈ జీవితం ఉన్నట్టే కదా, చచ్చిదాకా ఉన్నట్టే. ముసలోళ్ళు అయిపోయినా కూడా జీవితమే, ఆ ముసలోళ్ళ జీవితం కూడా జీవితమే, అది కాదా? యవనస్తుల జీవితమా? కాబట్టి వీళ్ళ జీవితం చాలా విలువైంది. ఆ విలువైనటువంటి జీవితాన్ని నీవు విలువైనదిగా గుర్తించి కాపాడుకోవాలి. ఏది తింటే మంచిదో అదే తిను. అటవన్నీ అన్ని తినేసి జీవితంలోనికి అనారోగ్యాలు తెచ్చుకోకూడదు. అటవన్నీ అన్ని కూడా మన శరీరంలోకి పిల్లలు రానివ్వకూడదు. దానివల్లే నష్టమైపోతున్నాం. మనం ఎంత తెలియదు అంటే మందు వేసుకుంటూ ఉంటాం, డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. అది తీసుకోవాల్సినటువంటి డైట్ మాత్రం మనం పాటించాం. షుగర్ వాళ్ళు ఏం చేయాలి? తీపి బాగా తినాలి, ట్యాబ్లెట్ వేసుకుని. చెప్పండి, తిన్నారా? ఏం చేయాలి? తీపి మానుకోవాలి, ట్యాబ్లెట్ వాడుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనం కంట్రోల్లో ఉండగలుగుతాము, దీర్ఘంగా లేదా ఆరోగ్యకరంగా ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. అదేమి పిచ్చో ఏమంటే ముందు వేసేసుకుంటూ ఉంటాము. నేను కూడా అంతే.
మీతో పాటు కలుపుకుంటే అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, తగ్గలేదండి ఏం తగ్గుతుంది? నువ్వు తగ్గేదండి కొన్నింటి దగ్గర నువ్వు తగ్గించుకుంటున్నావా? నేను తినకూడదంటే ఏం పర్లేదు, మీకోసమే ఉండేది. అయితే మీకోసం నేను ఏం చేయాలి? ఇప్పుడు తిని బాధపడాలి, అంతే కదా? అదేం ప్రేమ? ఏదో రకంగా ప్రేమించండి, ప్రభువును ప్రేమించండి, ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చెయ్యండి, నా జీవితంలో దేవుడు ఏమి ఇచ్చాడో నేను ఏం చేస్తున్నాను, నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాను. ఇంకొక రోజు ఉంది అని అనుకోకుండా ఈ రోజు ఆలోచన చేసుకున్నాం మనం. ఇంకొక రోజు ఉంది అని అనుకోకుండా ఈ రోజు ఆలోచన చేసుకున్నాం. ఈ రోజే దేవుడు నాకు ఇచ్చాడు, రేపు అనేది నీది కాదని తెలుసుకోవడం ఒక పాఠం. రేపు నీది కాదని తెలుసుకో, బుడగవురా నీవు బ్రతకవురా. రేపు నీది కాదని తెలుసుకో, బుడగవురా నీవు బ్రతకవురా. రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో అయ్యో. ఆ చెట్టును ఉన్నటువంటి ఆ పుష్పాన్ని చూసినప్పుడు ఎంత చక్కగా అందంగా కనపడతాం, అందంగా కనపడుతుంది. రేపు కూడా అందంగా కనపడుతుంది. ఇదేలా వికసించింది, అది చాలా అందంగా చక్కగా రోజంతా కనపడింది. పొద్దున కనపడినట్టు మధ్యాహ్నం కనపడదు, మధ్యాహ్నం కనపడినట్టు సాయంత్రం కనపడదు. మళ్ళీ పొద్దున చూస్తే ఆ రేఖలన్నీ ఏమైపోతాయి? విడిపోతాయి. ఏమైపోయింది? అందుకని అన్న దేవుని వాక్యంలో సర్వ శరీరము గడ్డిని పోలిన వాడు, గడ్డి పువ్వు ఎండిపోయినట్టుగా ఎండిపోతావు, రాలిపోతావు. తర్వాత రేపు నీది కాదని తెలుసుకుంటే, ఈ రోజే నీదని తెలుసుకుంటే ఏం చేయాలి? ఇంకొక మాట కూడా చెప్తున్నాను, సెల్ ఫోన్తో ఆడకండి. గ్రౌండ్ లో చక్కగా క్రికెట్ నేను ఆడుకుంటాను కదా, పాస్టర్ సెల్ ఫోన్ బయటకు వెళ్తాను. నేను ఆటలో మునిగిపోకూడదని చెప్పాను, కానీ ఆడుకోవద్దని చెప్పాను. నేను ఆడతాను ఒక్కొక్కసారి. ఈ మధ్య చూపించి కొన్ని నెలలు అయిపోయింది. బహుశా ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత వచ్చి బ్యాట్ ఆడుకోవాలి, మానసికంగా ఆరోగ్యకరంగా ఉండడం కోసం ఆడుకోవాలి. అంతేగాని 24 గంటలు పొద్దున్న సాయంత్రం వచ్చాను అక్కడికి వెళ్తే ఇంకా అన్నీ మర్చిపోయినట్టు మాత్రం ఉండకూడదు. కొంత సమయమే ఆటకి కేటాయించాలి, మిగిలిన సమయం చదువుకి, మిగిలిన సమయం తల్లిదండ్రులు చెప్పే పనులు కేటాయించాలి. ఏ పనులు చెప్పడం మీరు పనులు చేయరు. మీరు ఇంకా బుద్ధిమంతులు, వీళ్ళు ఇంకా బుద్ధిమంతులు. ఒక్కొక్కరికి బుద్ధిమంతులు అని చెప్పి రేపు ఆదివారం దండలు తెచ్చి సన్మానం చేసేయాలి. చాలా బుద్ధిమంతులు ఇలా ఉన్నంతసేపు కూడా ఇలాగే ఉంటారు. మీరు ఏంటి ఏమన్నా పనులా అడగండి, అలానా పనులు అలా చేసుకుంటారు అని చెప్పండి. పిల్లలకి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో వాళ్ళకి, మీకెంత బాగుంటుందో దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా విలువైంది జీవితం. ప్రార్థన చేసుకుందాము. ఒకసారి మోకరించుదాం. ఆ కుమారుడు యొక్క పరిస్థితి ఆలోచన చేయండి. మాట వినని కుమారుడు, నిర్లక్ష్యంగా ఉన్న కుమారుడు, చెప్పిన అర్థం చేసుకొని ఆ కుమారుడు, అర్థం చేసుకోనటువంటి ఆడపిల్లలైనటువంటి అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయగలము? ఎవరి యొక్క పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. రూతు దేవుడి వైపు చూసింది.
రూతు గుణవంతురాలుగా ఉంది, బోయజు గుణవంతుడుగా ఉన్నాడు. పెద్దవాళ్ళైన వాళ్ళు జ్ఞానంతో ఆలోచన చేయాలి, ప్రార్థనా పూర్వకంగా ఆలోచన చేయాలి. నువ్వు పొందిన రక్షణ విలువైంది. నీ స్నేహము ఎవరితో చేస్తున్నావు, ఏ అలవాట్లు నువ్వు అలవాటు చేసుకుంటున్నావు, సోదరుడు సోదరి ఎవరు, ఎక్కడ నీ ఆధ్యాత్మిక జీవితం పుట్టుబడిపోతావు, ఎక్కడ నీ పరిశుద్ధత పాడైపోతావు, ఎక్కడ నీ విశ్వాసం పాడైపోతావు, ఎక్కడ నీ ప్రార్థన జీవితం పాడైపోతావు. ఇదిగో పురుషుల సహవాసకుడికి మంగళవారం మాత్రం జరుగుతావు, స్త్రీలకు విజ్ఞాపన ప్రార్థన మంగళవారం ఉదయకాలం జరుగుతుంది. వెతుక్కోండి, సమయాన్ని అవకాశాన్ని కల్పించుకోండి. కుటుంబంగా ప్రార్థన చేయడానికి మీకు అవకాశాన్ని కల్పించుకోండి. ఆలోచన చేసుకోవడం, ప్రార్థన చేసుకోవడం ఒక్కోసారి మీ జీవితం ఆత్మీయంగా ఉన్నతంగా ఉండాలి. ఆలోచించాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి, కన్నీళ్లతో ఉండాలి, ప్రభు వైపు చూడాలి, దిగులతో ఉండద్దు, అసంతృప్తితో ఉండద్దు, నీదే ఆలోచించుకోవద్దు. చదువుకునే విద్యార్థిగా, బిడ్డగానే ఉంటే, వాక్యం చదివే బైబిల్ విద్యార్థిగా కూడా నేను ఉంటే, భవిష్యత్తు నీకుంటుంది, క్షేమకరమైన జీవితం నీకుంటుంది. దీని గురించి నీ తల్లిదండ్రులను ఎక్కడికి వెళ్ళినా హాయిగా అనుభవించి ఆనందంగా ప్రభువును స్తుతిస్తూ బ్రతకగలుగుతారు. నీవు ఎక్కడికి వెళ్ళినా ప్రభు బిడ్డగా నీ విశ్వాసాన్ని కాపాడుకుని బిడ్డగా ఉంటావు. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞాపకం నీ దేహము దేవునికి ఆలయం అని సమయాన్ని వృధా చేసుకుంటున్నాం, నోటిని పాడు చేసుకుంటున్నాం, కళ్ళు పాడు చేసుకుంటున్నాం, హృదయాన్ని పాడు చేసుకుంటున్నాం. ఎవరి మాటలో విని కన్న తల్లిని తండ్రిని బాధపెడుతున్న బాబులు దేవాలయ చేసిన సహాయం చేసి ఆధ్యాత్మికంగా నా వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం, నా కుటుంబ జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం. రూతు ఒక విధవరాలుగా దేవుడి మీద ఆనుకుంది. తండ్రి లేని ఆ బిడ్డకు దేవుడే తండ్రిగా ఉంటాడు. భర్త లేని నీకు ఆయన నీ యొక్క అవసరాలన్నీ తీర్చే క్షేమదాతగా ఆయన ఉంటాడు కదా. ఒకవేళ భార్య భర్తలైతే ప్రభువుని చూస్తూ ప్రభు పాదాలు పెట్టుకునే ఉంటాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు ఎక్కడికి తీసుకుంటాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎరిగి చెడిపోతే యేసుని గాయము ఎరిగి చెడిపోతే యేసుని గాయము ఏది చేయకూడదో నీకు తెలుసు, ఎక్కడికి వెళ్ళకూడదో నీకు తెలుసు. యవనస్తుడా, యవనరాలా, తల్లిని ఎదిరించి, తండ్రిని ఎదిరించి, స్త్రీ అయితే భర్తను ఎదిరించి, భార్య అయితే భర్తను ఎదిరించి, భర్త అయితే భార్యను ఎదిరించి, సేవకులను ఎదిరించి, ఇలా నా ఈరోజు ఏం సంపాదించుకుంటున్నారు? భక్తి పెంచుకుంటున్నారా? విశ్వాసాన్ని పెంచుకోగలుగుతున్నారా? పరిశుద్ధతను పెంచుకోగలుగుతున్నారా? ఆలోచన చేసుకున్నాము. నేను పరలోకానికి చేర్చే భక్తిలో చేయాలి, నన్ను పరలోకానికి చేర్చే భక్తిని అలవర్చుకోవాలి. నాకు జ్ఞానం తెచ్చి, నాకు నీ కృపను తెచ్చి, నన్ను బలపరచునైనా నన్ను బలపరచునైనా. లోకం భయంకరంగా ఉంది, లోకం భయంకరంగా ఉంది. ఏదైనా జరిగితే, జరగకూడదు జరిగితే ఎంతో బాధపడుతున్నాం, బాధతో తలడిల్లిపోతున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ఈరోజైనా జాగ్రత్త పడతాం. ఈరోజైనా ఎంత మంచి భవిష్యత్తు నీకుందో, మా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడు కృష్ణుడు. నేను మోసగిస్తూ ఉన్నాడు. ప్రభుత్వ సహవాసం చేసి మోసంలో నుంచి
ప్రభుతో సహవాసం చేసి అమ్మా నువ్వు బయటికి రావాలి, మెలకు కలిగి ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. నాకు ప్రార్థన చేయండి, నాకు అర్థమైందండి నా ఆత్మీయ స్థితి. నేను ఆత్మీయ స్థితిలో ఎదగాలనుకుంటున్నాను, ప్రభు కొరకు నిలబడాలనుకుంటున్నాను, ప్రభువును మహిమపరచాలనుకుంటున్నాను. నా జీవితం ద్వారా పెద్దవాళ్ళైనా పిల్లలైనా యవనస్తులైనా మీరు చేయటండి. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. యవనస్తురాలు, యవనురాలు, పెద్దలు ప్రతి ఒక్కరి చేయని నేను చూస్తూ ఉన్నాను. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దుఃఖంతో, బాధతో, వేదనతో తలడిపోతున్నటువంటి తల్లిదండ్రుల బాధను సరైన జ్ఞాపకం చేస్తాను. దేవా, యవనస్తులైనటువంటి పిల్లలను జ్ఞాపకం చేస్తాను. ఎవరినో చూసి, ఎవరినో అనుకరించి వారి జీవితాలను నష్టపరచుకోకుండా సహాయం చేసి స్వామి ఈ కృపను అనుగ్రహించయ్యా. ఈ సన్నిధి ప్రభువా దేవా, వారితో వచ్చినైనా జ్ఞాపకం తెచ్చేనైనా, వివేకము తెచ్చేనైనా, తొందరపాటు నిర్లక్ష్యము తొలగించునైనా ఇక మీద మెలకువ మీద తెచ్చి ఈ ఆత్మతో నింపండి, నీ కృపతో నింపండి. నీ కొరకు బ్రతకడానికి నైనా మీరు మాకు చెప్పి మాకు కావలసిన శక్తిని అనుగ్రహించండి. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము. ఆమేన్.